ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 తుది పోరుకు భారత జట్టు సన్నద్ధమైంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా ఈ హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ దక్షిణాఫ్రికా జట్టు తమ మొట్టమొదటి ప్రపంచ కప్ టైటిల్ను గెలవాలనేటువంటి లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి. ఈ కీలక పోరుకు ముందు టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చేసిన కామెంట్స్ కోట్లాది మంది అభిమానులలో ఆశలను ఉత్సాహాన్ని పెంచాయి. ఫైనల్ మ్యాచ్కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడింది. గత ఫైనల్ మ్యాచ్ల పరాజయాల గురించి ఆమె ప్రస్తావించింది. ఈసారి మాత్రం విజయం సాధించాలనే తన సంకల్పాన్ని గట్టిగా చెప్పింది. ఫైనల్ వంటి కీలక మ్యాచ్లో ఓటమిని చవిచూస్తే ఎలా ఉంటుందో మాకు తెలుసు, కానీ ఈసారి కేవలం గెలుపు అనుభూతిని మాత్రమే పొందాలనుకుంటున్నాం అని హర్మన్ ప్రీత్ ధీమా వ్యక్తం చేసింది. మధ్యాహ్నం ఈరోజు మాకు చాలా కీలకమైనది, ఇది చిరస్మరణీయమైనటువంటి రోజు కానుంది. దీనికోసం మేము చాలా కష్టపడ్డాం, మేము మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాం. ఈ ఫైనల్లో మేము మా సర్వశక్తులు ఒడ్డి పోరాడతామని కూడా ఆమె స్పష్టం చేశారు. ఇక నిజానికి భారత మహిళల జట్టు ఫైనల్కు చేరుకోవడం ఇది మూడవసారి. 2005లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది టీమిండియా. ఆ తర్వాత 2017లో రెండవసారి ఫైనల్లోకి చేరింది, అక్కడ ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. 2017 ఫైనల్లో హర్మన్ ప్రీత్ జట్టులో సభ్యురాలుగా ఉన్నారు. ఆ టోర్నీలో ఆస్ట్రేలియా పైన 171 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్తో జట్టును ఫైనల్కు చేర్చింది. గతంలో 2 సార్లు టైటిల్కు చేరువైనప్పటికీ పరాజయం పాలైన అనుభవాన్ని హర్మన్ ప్రీత్ గుర్తు చేసుకుంది. ఈసారి చరిత్రను మార్చడానికి టీమిండియా సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేసింది. ప్రతి క్రికెటర్కు ప్రపంచ కప్ ఫైనల్లో ఆడటం ఒక గర్వించదగ్గ క్షణమని హర్మన్ ప్రీత్ పేర్కొంది. ఫైనల్ ఆడటం మా అందరికీ గర్వకారణం. గత 2 మ్యాచ్లలో మేము ఆడిన తీరు చూస్తే దేశమంతా మాపై గర్వపడుతుందని నేను భావిస్తున్నాను. ఇది చాలా పెద్ద మ్యాచ్, ఈ అవకాశాన్ని మేము ఆస్వాదించాలనుకుంటున్నామని హర్మన్ ప్రీత్ తెలిపింది. ఏదేమైనా కూడా ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో, కీలక మ్యాచ్లో గెలుపు ఎవరిదైనా కూడా కొత్త ఛాంపియన్గా అవతరించనున్నారు దక్షిణాఫ్రికా కానీ భారత్ కానీ. ఇక భారత్ అభిమానులైతే ఖచ్చితంగా ఈసారి మన మహిళల జట్టు ఖచ్చితంగా కప్ కొడుతుంది, చరిత్ర సృష్టిస్తుంది, ఇండియా మహిళల క్రికెట్ని ఒక సువర్ణ అధ్యయనం దిశగా తీసుకుపోతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. అందుకే పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ని గెలిచి తీరాలని కూడా కోరుకుంటున్నారు. అటు పురుషుల జట్టులో వన్డే ప్రపంచ కప్లు 2 సార్లు గెలిచాం, మహిళల్లో ఇంతవరకు గెలవలేదనేటువంటి ఒక లోటు ఉంది. కానీ ఈసారి ఖచ్చితంగా భర్తీ చేస్తారు మహిళల జట్టు. వన్డే ప్రపంచ కప్ని గెలిచి పూర్తిగా సగర్వంగా ఇండియా క్రికెట్ అభిమానులను వారి యొక్క ఖ్యాతిని నిలబెడతారు ప్రపంచవ్యాప్తంగా అంటూ కూడా అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ యొక్క మ్యాచ్కు సంబంధించి ఇప్పటికే కోట్లాది మంది వీక్షకులు టీవీల వద్ద కూర్చొని ఎదురు చూస్తున్నారు మ్యాచ్ని వీక్షించేందుకు. రాత్రి వరకు ఈ యొక్క మ్యాచ్ ఫైనల్ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందో కూడా అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఈలోపు అందరికి కూడా క్యూరియాసిటీతో ఉన్నారు. మ్యాచ్ను పూర్తిగా చూసేందుకు టీవీలకు అతుక్కుపోయారు. మరికొన్ని క్షణాల్లోనే మ్యాచ్ మొదలై ఏ దిశగా ఇది మల్లుతుందో అని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.